అప్పట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరికీ పూనకాలు తెప్పించాడు. ఇప్పుడు మరొకసారి ఆ పూనకాల్ని రిపీట్ చేయడానికైతే రెడీ అయిపోయాడు. ఆయనే మన డైరెక్టర్ బాబీ గారు. ఈ రోజే మెగా 158 అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే బాబీ గారు కలిసి చేస్తున్న రెండవ సినిమా. ఆ సినిమాకి సంబంధించిన మెగాస్టార్ చిరంజీవి గారి లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ టెస్ట్ ఈ రోజు అయితే జరిగింది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి గారి లుక్ కూడా లాక్ అయిపోయింది. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమం అలాగే షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎవరంటే కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్ అనమాట. రీసెంట్ గా మన జననాయకన్ సినిమా వాళ్ళదే. కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ లో అయితే వాళ్ళైతే ఉన్నారు. అవన్నీ క్లియర్ చేసుకుని ఈ సినిమా షూటింగ్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేసుకుంటారు. అయితే గతంలో బాబీ గారు మెగాస్టార్ చిరంజీవి గారిని వాల్తేరు వీరయ్య సినిమాలో మన శ్రీకాకుళం గ్యాంగ్స్టర్ టైప్ లో అయితే చూపించాడు. అయితే ఈ మెగా 158 సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని గ్యాంగ్స్టర్ లాగా అయితే మనమైతే చూడబోతున్నాం. అయితే ఈసారి ఈ సినిమాలో కోన వెంకట్ గారు ఏం చెప్పారంటే చిరంజీవి గారి నుండి ఎక్స్పెక్ట్ చేసే మాస్ ఉంటదంట. అయితే ఆ మాస్ కూడా చాలా సెన్సిబుల్ గా ఉంటదని కోన వెంకట్ గారు అయితే చెప్పారు. అంటే ఈ సినిమాకి ఆయన కూడా వన్ ఆఫ్ ద రైటర్ అనమాట. మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కెరియర్ లో చాలా అంటే చాలా మాస్ రోల్స్ అయితే చేశారు. వాటన్నిటికీ భిన్నంగా ఉండే మాస్ అవతార్లో ఈ సినిమాలో మనకైతే మెగాస్టార్ చిరంజీవి గారు అయితే కనపడతారంట. నేనైతే చాలా అంటే చాలా ఏకరగా ఈ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఒకవైపు ఈ మెగా 158 అప్డేట్ ఎలా ఉంటే చిరంజీవి గారిది రిలీజ్ అవ్వని సినిమా ఇంకోటి అయితే ఉంది, అదే విశ్వంబర. అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యిద్దా లేదా అనే ఒక రకమైన బబుల్లో అదేమంటారు గాల్తనం, ఏదో ఎయిర్ బబుల్ అంటారు కదా, వచ్చేస్తుంది రావట్లేదు ఈ రకమైన డైలమాలో ఫ్యాన్స్ అయితే ఉన్నారు. డైరెక్టర్ గారేమో ఆ సినిమా అవుట్పుట్ అదిరిపోయింది, క్లైమాక్స్ అవుట్పుట్ అదిరిపోయింది, విఎఫ్ఎక్స్ అదిరిపోయింది, అన్నీ అదిరిపోయినాయి అంటున్నారు. కానీ తీరా కట్ చేస్తే సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తామో వాళ్ళైతే చెప్పట్లేదు. సినిమా నుండి ఒక పాట అయితే రిలీజ్ అయింది. ఆ పాట రిలీజ్ అయినట్లు కూడా సొంత ఫ్యాన్స్కే చాలా మందికి అయితే తెలియదు. కాబట్టి ఆ సినిమా గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటే ఆ సినిమాని ఎప్పటికే జనాలు అయితే మర్చిపోయారు. మర్చిపోకుండా కొద్దిగా రిలీజ్ అయిన రోజున మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి కాబట్టి అప్డేట్స్ అయితే ఇవ్వాల్సిందిగా, అంటే కనీసం ఇంకొక పాట అయినా రిలీజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. మ్యాక్సిమం అప్పుడు వచ్చిన టాక్ ప్రకారం జూన్ జూలైలో అయితే సినిమా రిలీజ్ అయిద్ది అన్నారు. కానీ కట్ చేస్తే పెద్ద మార్చి నుంచి జూన్కి వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ ఈ సెకండ్ హాఫ్లో 2026 సెకండ్ హాఫ్లో విశ్వంబర సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే మనకైతే కనబడుతున్నాయి. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే విశ్వంబర సినిమా గురించి ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో కూడా అది కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.